ఒక స్పెషలిస్టు ఒక రకం వ్యాధుల్ని ట్రీట్ చేయగలుగుతాడు. కానీ వందల రకాల స్పెషలిస్టులు చేసే పని ఒక పదార్థంలో ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా. ఇంతకీ అలాంటి పదార్థం ఒకటి ఉంది. దాన్ని ఆయుర్వేదం మహౌషధి అంటుంది. ఇంతకీ ఆ పదార్థం ఏమిటో తెలుసా? అల్లం. అల్లం అనేక వ్యాధులకు కళ్ళం అని చెప్పొచ్చు. ఇంతకీ అల్లం చేసేటువంటి గొప్ప పనులు ఏమిటి, అల్లంతో ఎలాంటి సమస్యలను తగ్గించుకోవచ్చు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ పెద్ద వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది. ఎగిసిపడేటటువంటి అనేక వ్యాధులకు తిరుగులేని కళ్ళం ఈ అల్లం. దీని గురించి మనం తెలుసుకుందాం. ప్రధానంగా దీని ఉపయోగం అంతా ఇంత కాదు. మహౌషధి అనేటటువంటి సంస్కృత పేరున్న ఒక గొప్ప వనమూలిక ఈ అల్లం. మన వంటగదిలోకి వచ్చేటప్పటికి దాని ప్రాముఖ్యత బాగా తగ్గిపోయి కేవలం ఏదో మసాలా దినుసుల్లో లేకపోతే అల్లం చట్నీకి ఇలాగా ఉప్మా తిరగమూతలోనూ ఇలాగ వాడేస్తున్నాం. అయితే అల్లాన్ని కేవలం ఆహార పదార్థంగా కాకుండా దాంట్లో ఉండేటటువంటి అద్భుతమైన ఉత్తమమైనటువంటి ఔషధ గుణాలని మన ఆరోగ్య పరిరక్షణకి మనం ఉపయోగించుకోలేదనుకోండి, నిజానికి అల్లానికి జరిగే నష్టం ఏం లేదు, కానీ మనకు మాత్రం భారీ నష్టం జరుగుతుంది. అందుకని మనం దీన్ని ఉపయోగించుకోవాలి. చాలా వ్యాధులు రాకుండానే నివారణ అయ్యేలాగా చేయగలిగేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉంది ఈ అల్లానికి. అందుకే మహౌషధి అన్నారు. అల్లాన్ని మనం సద్వినియోగం చేసుకోలేదనుకోండి, అప్పుడు మనకి అనవసరంగా మెడికల్ బిల్లులు ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. అంటే ఒక గొప్ప ప్రివెంటివ్ మెడిసిన్గా అల్లం పనిచేస్తుంది. అందుకే మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అనే కాన్సెప్టు మన భారతీయ తత్వంలో ఉంది. మనం అందుకనే అల్లాన్ని రకరకాల రూపంలో వాడుతూ ఉంటాం. మామూలుగా వ్యాధి వచ్చిన తర్వాత డాక్టర్ని వెతుక్కునే కంటే కూడా రోగం రాకుండా చేసేటటువంటి మంచి డాక్టర్ని తెచ్చి మన వంటింట్లో పెట్టుకోవడం అనేది మంచి ఉపాయం కదండి. కాబట్టి అల్లాన్ని మనం రెడీగా పెట్టుకుందాం, అనేక సమస్యలను తగ్గించుకోవటానికి ఉపయోగించుకుందాం. ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒక విషయం మీకు చెప్పాలి. అల్లం నిజానికి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. అంటే ఇంటర్నల్గా ఇలా బ్లడ్ ఫ్లో పెంచడం వల్ల ఆ కణాంతర్గత మలినాలు త్వరగా విసర్జితం అవుతాయి. అలాగే బ్లడ్ ఫ్లో పెరుగుతుంది కాబట్టి ఆ న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి. అలాగే అల్లం ఇంకో గొప్పతనం ఏంటంటే పైత్యాన్ని అలాగే వాతాన్ని ఇది తగ్గిస్తుంది. ఇది అల్లం ప్రత్యేకత. సమస్తమైనటువంటి పైచపు లక్షణాలని ఈ అల్లం తగ్గిస్తుంది. అంటే అన్ని పైచపు లక్షణాలకి అద్భుతమైన మందు ఈ అల్లం. కడుపులో ఉండేటటువంటి రకరకాల చెడు పదార్థాలని తినేసేసి చీపురుతోటి కడిగేసినట్టుగా కడిగేయగలిగేటువంటి శక్తి ఈ అల్లానికి ఉంది. పేగుల్లో పెరిగేటువంటి వాతాన్ని ప్రధానంగా ఇది తగ్గిస్తుంది. పేగుల్లో వాతం పెరగకుండా చేయగలగటం అనేది, అంటే వాతాన్ని కనుక కంట్రోల్ చేయగలిగితే మిగతా రెండింటినీ కంట్రోల్ చేయొచ్చు. అది అందుకనే వాతం అనేది చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాతం మిగతా వాటిని కదిలిస్తూ ఉంటుంది. మిగతావి అంటే పిత్తం, కఫం అవి అచేతనంగా ఉంటూ ఉంటాయి. వాతం వల్లనే అవి కదులుతాయి. కాబట్టి అన్నింటినీ ఇది స్టిమ్యులేట్ చేసి అన్నీ పెరిగిపోయేలా చేస్తూ ఉంటుంది వాతం అనేది. వాతాన్ని తగ్గించామనుకోండి, త్రిదోషాలని తగ్గించుకోవచ్చు. ఇది ఈ అల్లం చేసేటటువంటి పని. కాబట్టి మన శరీరం మీద కనిపించేటటువంటి వాతపు లక్షణాలన్నీ కూడా ఈ అల్లంతో తగ్గుతాయి. అంటే ఒకటా రెండా సయాటికా నడువు నొప్పి తగ్గుతుంది, మోకాడు నొప్పులు తగ్గుతాయి, మడిమసోలు తగ్గుతుంది, శరీరంలో ఇతర జాయింట్లలో నొప్పులు ఏమైనా ఉంటే తగ్గుతాయి. ఆఖరికి పక్షవాతంతో సహా సమస్త వాత వ్యాధుల్లో కూడా అల్లం ఈ వాతాన్ని అరికడుతుంది. ప్రధానంగా ఇది వాతం త్వరగా తగ్గేలా చేయడానికి దోహదపడుతుంది. అన్నిటికీ మించి ఆ కాన్స్టిపేషన్ అంటే విరేచన బద్ధకాన్ని ఇది పోగొడుతుంది. రోజు అల్లాన్ని మీరు తీసుకుంటున్నారనుకోండి, రోజు గడియారం గంట కొట్టినట్టుగా ఒకే టైంకి విరేచనాన్ని సాఫీగా అయ్యేలాగా చేస్తుంది. కాబట్టి మీరు దీన్ని తిని చూడండి, మీకే తెలుస్తుంది తేడా. శరీరంలో వాతం పెరగకుండా ఉండటానికి ఇలాగ ఈ అల్లాన్ని రకరకాలుగా మనం వాడుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే భోజనానికి ముందు అల్లం తినాలి. అల్లం ఎప్పుడు తినాలి అంటే భోజనానికి ముందు తినాలి. తదా అగ్రే అంటారు. అంటే అగ్రే అంటే ముందు తింటాం. భోజనానికి ముందు అల్లం తింటే ఈ వ్యాధులు మీ జోలికి రాకుండా ఉంటాయి. ఇది దీని ప్రత్యేకత. అన్నం తినేటప్పుడు మొట్టమొదట ఏ ఆహార పదార్థం తినాలి అన్న సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది, అనుమానం కలుగుతూ ఉంటుంది. మన విందు భోజనాలలో నిజానికి ముందు స్వీట్ తెచ్చి అలా పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. కాబట్టి పెట్టారు కాబట్టి తినాలేమని తినేస్తూ ఉంటాం. అయితే భోజనానికి ముందు ఈ తీపి పదార్థాలు తినడం వల్ల ఉన్న ఆకలి చనిపోతుంది.
అన్నం మీద ఇష్టత మీకు కలగాలంటే, నోటికి చక్కగా రుచి తెలియాలంటే, తిన్నది ఏ విధంగానూ మీకు ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే, జీర్ణం అయిపోవాలంటే, అప్పుడు మీరు భోజనానికి ముందు చిన్న అల్లం ముక్క తినాలి. ఈ అల్లాన్ని తింటే రోగాలు రాకుండా ఉంటాయని ఆయుర్వేద శాస్త్రం అభయహస్తం ఇస్తుంది. భోజనాగ్రే సదాపథ్యం లవణ ఆర్ద్రక భక్షణం అని ఆయుర్వేద శాస్త్రంలో ఉంది. భోజనాగ్రే అంటే భోజనానికి ముందు. సదాపథ్యం, పథ్యం అంటే మన శరీరంలో ఛానల్స్ ఉంటాయి. రసరక్త మాంసం మేధోస్తి మధ్య శుక్రం అని సప్త ధాతువులు ఉంటాయి. అవి ప్రయాణం చేసే మార్గాల్ని పథ్యాలు అంటారు, అంటే ఛానల్స్. కాబట్టి ఈ ఛానల్స్ క్లియర్గా ఉండాలి, చక్కగా పనిచేయాలంటే భోజనానికి ముందు ఏం తినాలి? లవణార్ద్రక భక్షణం. లవణము ఆర్ద్రకం అంటే, ఆర్ద్రకం అంటే అల్లం. అల్లాన్ని ఆర్ద్రకం ఎందుకన్నారు అంటే నోటిని స్టిమ్యులేట్ చేస్తుంది, సెలైవరీ గ్లాండ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సెలైవేషన్ ఎప్పుడైతే జరుగుతుందో సెలైవరీ అమైలేజ్ అనేది సెక్రెట్ అయ్యి అది పిండి పదార్థాన్ని పచనం చేయడం మొదలు పెడుతుంది. అంటే నోటి నుంచే డైజెషన్ స్టార్ట్ చేసే గొప్ప లక్షణం ఈ అల్లానికి ఉంది. ఇక ఈ అల్లం అలాగే లవణం ఈ కాంబినేషన్లో తింటే అద్భుతంగా ఉంటుంది. మంచి పథ్యం ఇది. అల్లాన్ని చిన్నగా సన్నగా ముక్కలుగా తరగండి, లేకపోతే మెత్తగా దంచుకోవచ్చు కూడా. ఇప్పుడు దీంట్లో తగినంత సైంధవ లవణం కలపండి. సైంధవ లవణం మీకు దొరకలేదనుకోండి, మామూలు ఉప్పు కూడా కలపవచ్చు, కళ్ళుప్పు. ఈ సైంధవ లవణం అయితే మంచిది. సైంధవ లవణం కూడా వాతాన్ని తగ్గిస్తుంది. ఇలాగ లవణాన్ని కలిపినటువంటి అల్లాన్ని ఒక సీసాలో మీరు అట్టిపెట్టుకోవచ్చు. వారం రోజుల వరకు నిలవ ఉంటుంది. మామూలుగా అల్లం నిలవ ఉండదు, కానీ మీరు లవణం కలిపారు కదా, ఉప్పు చేపలు అంతే కదా నిలవ ఉంటాయి. మామిడికాయ పచ్చడి నిలవ ఉంటుంది, ఎందుకు? ఉప్పు వల్ల. ఇక్కడ లవణం కలిపినటువంటి అల్లం కాబట్టి ఇది వారం రోజుల వరకు నిలవ ఉంటుంది. రోజు ఒక చెంచాడు మోతాదులో ఈ అల్లం లవణం మిశ్రమాన్ని అన్నంలో వేసుకొని, వేడన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని మొట్టమొదటి ముద్ద తినండి. ఆ తర్వాత మీకు ఇష్టమైనటువంటి భోజనం చేసేయండి. ఇలా చేస్తూ ఉంటే మీ నోటికి రుచిని పుట్టిస్తుంది ఇది. అలాగే నాలుకని కంఠాన్ని శుద్ధి చేస్తుంది, ఆకలిని పెంచుతుంది. అన్నిటికీ మించి నాలుక మీద జిగురు ఉంటుందే, అది దీంతో తొలగిపోతుంది. అంటే నోటికి రుచి తెలుస్తుంది. అన్నం తినాలన్న కోరిక దీంతో మీకు పెరుగుతుంది. భోజనం తర్వాత ప్రధానంగా కొంతమందికి భుక్తాయాసం వస్తూ ఉంటుంది. అలాంటి భుక్తాయాసం దీంతో ఉండదు. ప్రధానంగా స్థూలకాయలు, కొవ్వు ఎక్కువ ఉన్న వాళ్ళు దీన్ని తీసుకుంటే అమితమైన ఫలితం కనిపిస్తుంది. అయితే వేడి చేయడానికి కాస్త చూసుకుంటూ దీన్ని మరీ అన్నం తిన్నట్టుగా, టిఫిన్లు తిన్నట్టుగా తినకూడదు. పరిమితంగా రోజు ఈ రకంగా ఈ అల్లాన్ని తీసుకుంటూ ఉంటే ఊపిరితిత్తుల్లో చేరిన కఫం కూడా దీంతో కరిగిపోతుంది. దగ్గు, జలుబు, ఆయాసం ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇతర ఎలర్జీ లక్షణాలు కూడా దీంతో కంట్రోల్ అవుతాయి. అది దీని ప్రత్యేకత. రక్తం తక్కువగా ఉందనుకోండి మీకు, అలాగే రక్తం తక్కువ ఉన్నవాళ్ళు, అలాగే లివర్ జబ్బులు ఉన్నవాళ్ళు, ఇంకా లివర్ ఎన్లార్జ్మెంట్ ఉన్నవాళ్ళు, అలాగే బోధకాలు, మూత్ర వ్యాధులతోటి పోరాడేవాళ్ళు, షుగరు, బీపీ ఇలాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు, అలాగే కడుపులో మంట, కడుపులో నొప్పి ఇలాంటి వాటితో బాధపడుతున్న వాళ్ళు, అజీర్తి, విరేచనాలు ఇలాంటివి అవుతున్న వాళ్ళు, ఈ రకంగా వాళ్ళు వీళ్ళని కాదు, ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ డ్రగ్ అని చెప్పొచ్చు. ఈ రకంగా రోజు అల్లాన్ని ఇలాంటి అందరూ తింటూ ఉంటే వాళ్ళకి ఆ రిజల్ట్ అనేది ఫాస్ట్గా వస్తుంది. ఒకవేళ ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ ఆ ట్రీట్మెంట్ తాలూకు, ఆ చికిత్స తాలూకు ఆ రిజల్ట్ బాగుంటుంది. ఆ వ్యాధులు త్వరగా తగ్గి మంచి ఫలితం వస్తుంది. ప్రధానంగా క్షయవ్యాధి ఉన్నప్పుడు దీన్ని తప్పకుండా తినాలి. తింటే అప్పుడు మీరు బలమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి కావాల్సినటువంటి జీర్ణశక్తి మీకు వస్తుంది. ఎందుకంటే క్షయవ్యాధిలో డైజెషన్ తగ్గుతుంది కదా. అలానే తింటే ఏమవుతుంది, మీరు ఏది తిన్నా కరిగించుకోగలుగుతారు, అరిగించుకోగలుగుతారు. అంటే కృషించిపోతున్న వాళ్ళకి ఈ ఉపాయం చాలా మంచిది. సరే, ఇంకొక అమేజింగ్ విషయం మీకు చెప్పాలి. మీకు ఏమైనా ఇరిటేషను, చిరాకు, పరాకు ఇలాంటివి ఉన్నాయనుకోండి, అలాంటివి తగ్గటానికి ఈ అల్లం అనేది మీకు ఉపయోగపడుతుంది. ఇది దీని మరొక ప్రత్యేకత. అల్లాన్ని చిన్నగా ముక్కలుగా తరగండి, తగినంత సైంధవ లవణం కలపండి. ఈ మిశ్రమం మునిగే వరకు నిమ్మకాయ రసం పోయండి. 3 ఇంగ్రీడియంట్స్: అల్లం ముక్కలు, సైంధవ లవణం, అలాగే నిమ్మకాయ రసం. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి సైంధవ లవణం కలిపి ఈ మిశ్రమం మునిగే వరకు నిమ్మకాయ రసం పోయాలి. ఈ మొత్తాన్ని ఒక సీసాలో భద్రంగా నిల్వ చేసుకోవాలి. ఈ సైంధవ లవణం పచారీ కొట్లో మీకు దొరుకుతుంది, రాళ్ళులాగా ఉంటుంది, అందుకే రాళ్ళు ఉప్పు అంటారు, మీరు తెచ్చుకోవచ్చు. దీన్ని ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా అన్నంలో మొదటి ముద్దలో దీన్ని తినచ్చు, నేరుగా కూడా మీరు తినచ్చు. ఇక దీని మరొక ప్రత్యేకత ఏమిటంటే దీన్ని ఏ రూపంలో తీసుకున్నా కానీ మీకు దీనివల్ల యూజ్ ఉంటుంది.
కాబట్టి మీ యుక్తిని బట్టి, మీ అవసరాన్ని బట్టి దీన్ని ఎలాగైనా మీరు తీసుకోవచ్చు. దీంతో ఇలాగా సైంధవ లవణం, అల్లం, అలాగే నిమ్మకాయ రసం ఈ 3 కలిపి మీరు తీసుకుంటే ఏ రూపంలోనైనా మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. దీంతో అంటే నిమ్మరసం కలిపి ఊరబెట్టారు కదా, అందుకని అద్భుతంగా ఉంటుంది రుచిలో. దీన్ని ఒక చెంచాడు మోతాదులో రోజు తింటూ ఉండండి. మీకు కావాలనుకుంటే దీంట్లో మళ్ళీ రుచి కోసం బెల్లం కానీ పంచదార కానీ కూడా కొద్దిగా కలుపుకోవచ్చు. వేడి చేయకుండా ఉండేంత వరకు జాగ్రత్తగా చూసుకుంటూ రోజు దీన్ని మీరు తింటూ ఉన్నారనుకోండి, మీకు ఇరిటేషన్ తగ్గుతుంది. ప్రధానంగా చిరాకు పరాకులు ఉండవు. ముందుగా కాల విరేచన అవుతుంది. మీకు కాల విరేచన అయిందనుకోండి, సగం చిరాకు తగ్గిపోతుంది కదా. పిల్లల్లో కూడా అందుకే మోషన్ అవనంత వరకు చిరాకుగా ఉంటారు. మోషన్ అయిన తర్వాత ప్రశాంతంగా నవ్వు మొహంతో కనిపిస్తారు. పెద్దవాళ్ళు కూడా అంతే. కాబట్టి మనస్సు మోషన్ ఫ్రీ అవుతుంది కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. అజీర్తిని, వాతాన్ని, శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. ఇది నోరు, ముక్కు, గొంతు వ్యాధుల్ని కంట్రోల్లోకి తేవటానికి తోడ్పడుతుంది. ఇదంతా ఆయుర్వేద శాస్త్రం చెప్పేటటువంటి అద్భుతమైన విషయాలు. అయితే ఇంకొకటి ఉంది, యంగ్స్టర్స్కి ప్రధానంగా దీని గురించి ఒక అద్భుతమైన ఉపయోగం. అల్లం వీర్య పుష్టినిస్తుంది. ఇది దీని ప్రత్యేకత. రోగాల సంగతి అలా ఉంచితే అల్లం వలన తక్షణం కలిగేటువంటి మేలు ఏంటంటే లైంగిక సామర్థ్యాన్ని ఇది పెంచుతుంది, శక్తినిస్తుంది. అంటే వీర్య పుష్టినిస్తుందని ఆయుర్వేద సంహిత గ్రంథాలు చెప్తాయి. అంటే వీర్యంలో కణాలు తక్కువగా ఉన్నవాళ్ళు, అలాగే స్ఖలనం సరిగ్గా జరగటం లేదు అని బాధపడుతున్నప్పుడు అలాంటి వాళ్ళు అల్లాన్ని ఇంతకుముందు చెప్పుకున్నామే మనం, ఈ చెప్పిన పద్ధతుల్లో ఏదో ఒక రూపంలో మీరు తీసుకోమని నా సూచన. అల్లం రసానికి సమానంగా తేనె కలుపుకొని తాగుతూ ఉంటే నోటిపూత తగ్గుతుంది. పడిసభారం, దగ్గు, ఉబ్బసం వ్యాధులలో ఇది మంచి చికిత్సగా మీకు ఉపయోగపడుతుంది. ప్రధానంగా కొంతమందికి ఆర్కైటిస్ అంటే బీర్జాలలో వాపు వస్తుంది. అలాంటి వాళ్ళకి ఇది మేలు చేస్తుంది. సరే, ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పాల్సింది, మనం ట్రెడిషనల్గా బస్ స్టాండ్లో అక్కడ చూస్తుంటాం మురబ్బాలని. అంటే అసలు ఈ అల్లం మురబ్బా అంటే ఏమిటి, ఇది కూడా మీరు కాస్త తెలుసుకోవాలి. చూడండి, నిమ్మరసంలో అల్లం ముక్కల్ని ఊరేసి సైంధవ లవణం కానీ ఉప్పు కానీ కలిపి బాగా ఊరిన తర్వాత ఎండబెట్టాలి. ఊరమిరపకాయలు ఎండినట్లే ఇది కూడా ఎండుతాయి. మీకు ఓపిక ఉంటే ప్రతిరోజు నిమ్మరసం తెచ్చి పోస్తూ వారం రోజుల పాటు పగలేమో ఎండబెట్టడం, రాత్రి నిమ్మరసంలో నానబెట్టడం. ఇలా చేసి బాగా నిమ్మరసంలో ఊరాయి అని మీకు నమ్మకం కుదిరిన తర్వాత పూర్తిగా ఈ అల్లం ముక్కలు తడి ఆరిపోయే వరకు ఎండబెట్టాలి. తర్వాత ఔషధం సిద్ధమైంది ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. అన్నంలో కానీ విడిగా కానీ దీన్ని రోజు ఈ మురబ్బాలను తింటూ ఉండాలి. దీంతో విరేచనం సాఫీగా అవుతుంది. అల్లానికి చెప్పిన ప్రయోజనాలన్నీ కూడా ఈ మురబ్బాతో మీకు దక్కుతాయి, ఈ అల్లం మురబ్బాతో. కాబట్టి ఇది పెద్దగా వేడి చేయకుండా ఉంటుంది. అల్లం మురబ్బాని ఎందుకు చేసుకున్నాం అంటే అల్లానికి ఉండే ఆ వేడి చేసే నేచర్ కూడా దీనికి ఉండదు. అల్లం వేడి చేస్తుందని అనుకునే వాళ్ళు ఈ రకంగా మురబ్బా చేసుకొని తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అంటే వేడి అనేది ఉండదు. తలదిరుగుడు, పైత్యం, నోట్లో నీళ్లు ఊరటం ఇలాంటివి తగ్గుతాయి. ప్రధానంగా అతిగా ఉమ్మి రావటం అనేది ఆగుతుంది. కఫం పడుతున్న వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఊపిరితిత్తులలో వ్యాధులు ఉన్నప్పుడు ఇది చాలా మేలు చేస్తుంది. ఇంకా ఆసక్తికరంగా మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళకి కూడా ఇది మరీ మేలు చేస్తుంది. అల్లాన్ని, బెల్లాన్ని సమానంగా కలిపి తిన్నారనుకోండి, చర్మం పొలుసులుగా రాలిపోయేటువంటి వ్యాధిలో అమోఘమైనటువంటి ఉపయోగం. ఈ వ్యాధిని, మామూలు పొలుసులుగా రాలే వ్యాధిని సోరియాసిస్ అంటారు మెడికల్ పరిభాషలో. సోరియాసిస్ వ్యాధిలో ఎలర్జీ వల్ల వచ్చేటటువంటి లక్షణాలని అల్లం తగ్గిస్తుంది. అల్లం కలపటం అనేది ఈ బెల్లంతో కలపమని చెప్పాను కదా. అల్లం బెల్లం కలపటం కుదరని వాళ్ళు, ఆ రుచికి ఇష్టపడిన వాళ్ళు అల్లం మురబ్బాగా కానీ లేకపోతే ఇంతవరకు మీకు చెప్పిన వాటిలో ఏదో ఒక పద్ధతిని కానీ మీరు అడాప్ట్ చేసుకొని అనుకూలంగా ఆ పద్ధతిలో ఈ అల్లాన్ని తీసుకోవచ్చు. చర్మ వ్యాధులు అన్నింటిలో కూడా ఇది మేలు చేస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది. అదేంటంటే మామిడి అల్లం. ఈ మామిడి అల్లం నిజానికి ఒకటి కాదు. ఈ రెండింటికి వేరియేషన్ ఉంది. ఇది కూడా మీరు తెలుసుకోవటం అవసరం. అంటే గుణాలు వేరువేరుగా ఉంటాయి. అల్లంలాగా ఉన్నంత మాత్రాన మామిడి అల్లం అవ్వదు. అల్లము మామిడి అల్లం నిజానికి దాయాదులు కూడా కావు. అంటే అల్లం ఏమో గడ్డి జాతికి సంబంధించింది, మామిడి అల్లం ఏమో పసుపు జాతికి సంబంధించింది. అల్లం ఆకారంలో మామిడి అల్లం కనిపిస్తుంది కాబట్టి అల్లం రుచి లాంటి ఆ రుచి ఉంటుంది కాబట్టి మామిడి అల్లాన్ని అలాగా చెప్తూ ఉంటారు. అయితే ఖచ్చితంగా చెప్పాలంటే అల్లము, మామిడికాయ ముక్కలు కలిపినటువంటి రుచి మామిడి అల్లానికి ఉంటుంది.
కాబట్టి దాన్ని మామిడి అల్లం అంటూ ఉంటారు. నిజానికి ఇక్కడ మీకు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. మామిడి అల్లం గురించి మీరు చెప్పుకోవాలంటే, అంటే అల్లానికి మామిడి అల్లానికి ఒకే పోలిక, కానీ గుణాలు వేరువేరుగా ఉంటాయి. అల్లంలాగా సమస్త రోగాల్ని నిరోధించేటటువంటి శక్తి నిజానికి మామిడి అల్లానికి లేదు. అల్లంలాగా పేగుల్ని శుభ్రపరిచే గుణం కూడా మామిడి అల్లానికి లేదు. అల్లంలాగా వాతకఫ వ్యాధుల్ని ఎదుర్కొనే శక్తి సంపన్నత కూడా మామిడి అల్లానికి లేదు. మామిడి అల్లం కంటే కూడా చలువ చేస్తుంది. నిజానికి శరీరంలో వేడిని తగ్గిస్తుంది. మూత్రంలో మంటగా ఉన్నప్పుడు మీరు ఈ అల్లం బదులుగా ఈ మామిడి అల్లాన్ని ఎక్కువగా తీసుకుంటే ఆ వేడి తగ్గుతుంది. సుఖవ్యాధులు ఉన్నప్పుడు వేడి శరీరానికి అంటే శరీరంలో వేడి సెగలు పొగలు వస్తున్నప్పుడు అప్పుడు మామిడి అల్లం మంచిది. అల్లంతో పోల్చినప్పుడు మామిడి అల్లాన్ని నిజానికి తక్కువ చేసి చెప్పడం జరిగింది, కానీ మామిడి అల్లం చెడు కలిగించేదో ఏదో పనికిరాందో కాదు. దాన్ని కూడా మీరు ఆహార పదార్థంగా తీసుకుంటూ ఉండొచ్చు. వేడిని తగ్గించేటటువంటి ఉత్తమ ఔషధం కింద ఆ మామిడి అల్లం పనిచేస్తుంది. మామిడి అల్లం రసాన్ని తీసి కోడిగుడ్డు సొన్న కలిపి మీకు ఒకవేళ బెణుకులు వాపులు అయ్యానుకోండి, అక్కడ పట్టు వేసుకున్నాను అనుకోండి, వెంటనే రిలీఫ్ వస్తుంది. లాఠీ దెబ్బలు, కౌకు దెబ్బలు ఇలాంటివి కూడా ఈ మామిడి అల్లం రసం కోడిగుడ్డు సొన ఈ కాంబినేషన్తో పట్టులాగా వేసుకుంటే తగ్గుతాయి. నీళ్ళ విరేచనాన్ని ఈ మామిడి అల్లం తగ్గిస్తుంది. మామిడి అల్లం పచ్చడిని గారెలు, మన తెలుగింటి వంటకాలు, ఉండ్రాళ్ళు, మినపట్లు ఇట్లాంటివి వండుకునేటప్పుడు తయారు చేస్తుంటారు మన వాళ్ళు. అంటే పైత్యం కలిగించకుండా ఉంటుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. అంటే ఇలాంటి ఈ ఆహారాల్ని మామిడి అల్లంతో నంచుకోవటం వల్ల వండిన పదార్థం మరింత రుచికరంగా ఉంటుంది. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు కూడా ఈ మామిడి అల్లం చాలా మంచిది. ఇందుకే చెప్పొచ్చేది ఏంటంటే అల్లం వేరు, మామిడి అల్లం వేరు. అలాగని మామిడి అల్లం ఏం తక్కువ కాదు, కానీ అల్లం అనేది చాలా ఎక్కువ ఉన్నతంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ అల్లాన్ని ఔషధంగా వాడుకున్నారనుకోండి, ఒక 10 రకాల స్పెషలిస్టుల్ని మీ ఇంట్లో మీరు ఉంచుకున్నట్టే. ఇలాంటి అద్భుతమైన శక్తి దీనికి ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు వేరే వాళ్ళకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.